ఒంటరిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒకరోజు ఎప్పుడైనా ఉపవాసం ఉన్నామనుకోండి, ఏమవుతుంది? అందరికీ తెలిసిపోద్ది. ఎక్కడికి వెళ్తున్నారు? ప్రార్థనకి వెళ్తున్నాం. పబ్లిసిటీ ఏం అక్కర్లా, నీ ఫేస్ ఎక్స్ప్రెషన్ ఏం అక్కర్లా. నువ్వు కనబడాల్సింది ఎవరికి? దేవునికి కనబడాలి. నువ్వు మాట్లాడాల్సింది ఎవరితో మాట్లాడు? దేవునితో మాట్లాడాలి. చూడండి 2 రాజులు 22, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, హిజ్కియా దేవునితో వెంటనే ప్రార్థన ఎలా ప్రారంభించాడు అని అంటే, తన సమస్యను గూర్చి మొరపెట్టుకోవడం ప్రారంభించాడు. ఏకాంతముగా ఆయన ప్రార్థన చేస్తూ, మనం చర్చల్లో కూడా ప్రార్థన చేస్తాం, కుటుంబ సమావేశాల్లో ప్రార్థన చేస్తాం, కానీ జీవితంలో అత్యంత ప్రభావవంతమైనటువంటి ప్రార్థన దేవునితో ఏకాంతముగా గడపడమే. ఎక్కడైనా ఏదైనా మీటింగ్ జరుగుతుంది అనుకోండి, నన్ను కూడా పిలిచి గ్రీటింగ్స్ ఇస్తే బాగుండు, నన్ను కూడా పిలిచి ప్రార్థన చేయమంటే బాగుండు, నన్ను కూడా పిలిచి పాట పాడమంటే బాగుండు అనుకుంటాం ప్రతి మీటింగ్ జరుగుతున్నప్పుడు. కానీ ఏకాంతంగా దేవునితో గడపడానికి మాత్రం ఎక్కువ ఇష్టపడం. చాలా శాతం మీరు చూడండి, పబ్లిక్ మీటింగ్ జరుగుతూ ఉంటే ఈ మీటింగ్లో నాకు ఒక అవకాశం వస్తే బాగుండు అనుకుంటాం. ఆ అవకాశం ఎందుకండి? దేవుడు నిత్యం మనతోనే ఉంటే ఆయనతో కదా మనం మాట్లాడాల్సింది. ఆయనతో మాట్లాడడం ప్రారంభిస్తే, ఆయన మనతో మాట్లాడడం ప్రారంభిస్తే మనకు సమయం కూడా తెలియదు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన ఎప్పుడు ఇలా చేద్దాం అలా చేద్దాం ప్లానింగ్ చేయలేదు. చూడండి లూకాసు వార్త 22:42 చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు శిష్యులను అక్కడ ప్రార్థన చేయమని చెప్పి రాతివేత దూరము ఆయన వెళ్ళిపోయి మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించండి, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నా చిత్త ప్రకారం కాదు, మీ ఇష్ట ప్రకారమే ఇది జరిగించండి అని ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మనకు చూపించింది ఏంటో తెలుసా? ప్రార్థన చెయ్యండి, మీరు కూడా చేసుకోండి, నా కోసం కూడా చేయండి. ఎస్తేరమ్మ గారు ఒక శ్రమ వచ్చింది, ఒక శోధన వచ్చింది, మన జాతి అంతటినీ అంతరించిపోవాలని ఒక మరణ శాసనం చేయబడింది. నేను ప్రార్థన చేస్తాను, మీరు కూడా ప్రార్థన చేయండి. 3 దినాలు ఉపవాస వ్రత దినాలు ప్రతిష్ఠించుదాం, మీరందరూ ప్రార్థన చేయండి. ఇదిగో ఈ జాతి వారందరూ కూడా ప్రార్థన చేయండి, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాము అని చెప్తా ఉంది ఆమె. హల్లెలూయా. ప్రార్థన వల్ల పరిస్థితులు మార్చబడతాయని తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనను మాత్రమే ఆశ్రయించారు. ఎస్తేరమ్మ గారి పరిస్థితి ఏం జరిగింది? ప్రార్థన చేసిన తరువాత జవాబు వచ్చింది, ఆ మరణ శాసనము కొట్టివేయబడింది. ఎవరైతే ఈ మరణ శాసనాన్ని రూపొందించారో వారికే మరలా వెనక్కి తిప్పి కొట్టడానికి ఆ మరణ శాసనము చేయించబడిన రీతిగా ఆమె ప్రార్థనను ఆశ్రయించింది. హల్లెలూయా.